1911లో బ్రిటిష్ ఎంపైర్ కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్‌ని షిఫ్ట్ చేశారు. ఓకే. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే, కలకత్తాలో నేషనల్ మూవ్‌మెంట్ చాలా అగ్రెసివ్‌గా జరుగుతుందని. అప్పుడున్న వైస్‌రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్‌ని సెపరేట్ చేయడానికి ట్రై చేశారు. అయినా సరే నేషనల్ మూవ్‌మెంట్ ఆగట్లేదని ఆయన తర్వాత వచ్చిన సక్సెసర్ లార్డ్ మింటో, తర్వాత లార్డ్ హార్డింగ్ వీళ్ళు దానికి తర్వాత హెల్పింగ్ మెజర్స్‌గా ఇక్కడే క్యాపిటల్ ఉంటే ఇంకా అగ్రెసివ్‌గా తయారవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది క్యాపిటల్‌ని. సో, ఢిల్లీకి షిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళు తెలియకుండానే ఒక యాంగిల్‌లో హెల్ప్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కూడా కొన్ని రీజన్స్. సో, ప్రాపర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటే కంప్లీట్ ఈస్టర్న్ సైడ్ కోల్కతా నుంచి చేయడం కంటే సెంటర్ నుంచి చేయడం బెటర్ అనే ఉద్దేశంలో బ్రిటిష్ ఎంపైర్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఫిక్స్ అయ్యి ఢిల్లీలో పెట్టడం వల్ల వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్‌గా బెటర్ అయింది. చేశారు అయి ఓకే. అట్ ది సేమ్ టైమ్ నేషనల్ మూవ్‌మెంట్‌కి కూడా చాలా హెల్ప్ అయింది అది. సో, ఏదో రీజన్ కోసం చేసిన విషయాన్ని వల్ల ఇండియన్స్‌కి ఇంకోలా హెల్ప్ అయింది. ఇప్పటికీ సేమ్ క్యాపిటల్ ఇండియాకి కంటిన్యూ అవుతుంది. ఈ టాపిక్ పైన ఒక మెయిన్స్ క్వశ్చన్. ఓకే. కుదిరితే ఆన్సర్ చేయండి కామెంట్స్లో. డిస్కస్ ది స్ట్రాటజిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బ్రిటిష్ డెసిషన్ టు చేంజ్ ద క్యాపిటల్ ఫ్రమ్ క్యాల్కటా టు ఢిల్లీ ఇన్ ద ఇయర్ 1911. ఓకే. కామెంట్స్లో మీ ఆన్సర్ని చేయండి. విల్ రివ్యూ ఇట్.